జగన్ ఇప్పుడు కూడా ఇప్పుడు దాదాపు 1,00,000 డిశ్చార్జి పిటిషన్లు వేశాడు. ఇప్పటికి జైలు కనీసం కోర్టుకు కూడా ఇవ్వట్లేదు. మొన్నే మీరు చూస్తే సిబిఐ కోర్టుకి దొంగ నెంబర్ ఇచ్చారని చెప్పేసి తక్షణమే మీకు లండన్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యాడు. లేకపోతే అక్కడ రెడ్ కార్పెట్ వేసి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసేవాళ్ళు. ఇది ఈడీ దృష్టిలో కూడా ఉంది. కాబట్టి ఆయన తక్షణ ప్రయాణం రద్దు చేసుకుని ఇక్కడికి వచ్చాడు. మిగతా నాయకులు మీరు చూస్తా ఉంటే ఆ బూతులు ఇంకా మానలేదు. ఇంకా వాళ్ళు జైలు పక్షుల్లాగానే ఉన్నారు. చాలా మంది జైలు పాలయ్యారు. ఇంకా బయట రాలేదు. నిన్ననే మీరు చూస్తే మీకు లిక్కర్ స్కామ్‌లో ఈడీ అటాచ్‌మెంట్ చేసింది. అందరి ఆస్తులను కూడా అటాచ్‌మెంట్ చేసింది. ఎవరు కూడా ఆళ్ళు చూసి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వాగుతా ఉన్నారు తప్ప, ఆళ్ళు అభివృద్ధి కళ్ళతో చూడమనండి. ఇది ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి జరగాలండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోనే తప్ప, మనం చూస్తే ఆయన దగ్గర ఉన్న అన్నీ ఉండదు, అణిగిమణిగి ఉండద్ది, ఏమీ లేని దగ్గరికి పడొద్దని మేము అన్నీ చేసాం కాబట్టి చెప్పుకోకుండా మేము ఇంత బలం ఉందా మాకు ఈ ఊళ్ళో. ఏమన్నా 2004 కానించి జెండాను పట్టుకుంటే ఇవాళ వరకు కొనసాగుతుందా, రెపరెపలు ఆడుతూనే ఉంది ఈ ఊళ్ళో. ఎందుకంటే ఖాళీ మాటలు చెప్పడం, మాకు ఖాళీ మాటలు చెప్పే అలవాటు మాకు లేదు, అబద్ధం మాకు రానే రాదు. మేము చేసింది ఏంటో మా ప్రజలకు తెలుసు. ప్రజలందుకే నన్ను ఇంతవరకు కూడా నాకు ఏళ్ళు మొదలైనా కానీ అంటేసుకొని ఇంత లెక్క తీసుకొచ్చారు నన్ను. ఎవరండి డెవలప్ అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు పట్టాలు, కరెంట్ ఇచ్చాడు, అన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారి టైం కాడ నుంచి మేము వాళ్ళ నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నాను. ఊళ్ళో నీళ్ళ తాగటానికి 12 బోర్లు వేసాం. ఇది ఊరికి సంబంధించి ఏం చేసినా మేము చేసాం. వాళ్ళు ఏదైనా చేసామని చెప్పి ఒకటి చెప్పమనండి ఓపెన్గా. సాంకేతికత లోపం లేకుండా పరిజ్ఞానంతో అధికారులతో మంచి అభివృద్ధి సమన్వయం చేసుకొని ఎంత మోంతాతో పనులు మీరు చూస్తే ఎక్కడా కూడా 26 జిల్లాలో ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఆయన కాపాడుకోగలిగారు. అంటే అది ఆయన దగ్గర ఉన్న దూరదృష్టి, ఆయన దగ్గర ఉన్న శక్తివంతం లేకుండా కృషి చేసే వ్యక్తిత్వం. అలాగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తుఫాను జరిగిన మరుక్షణమే ఆయన కూడా సొంతంగా నేరుగా పంట పొలాల్లో వెళ్ళి ఎక్కడైతే నష్టం జరుగుతా ఉందో దాన్ని నేరుగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి తద్వారా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ డిపిఆర్ తయారు చేసి పెట్టడం కూడా జరిగింది. అది చూడాలి. మీరు కేంద్ర ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం తుఫాను వస్తే మీరు పడదాలు కట్టుకొని ఒరిమళ్ళలో కూడా అడుగు పెట్టకుండా బయట హెలికాప్టర్లో చుట్టలు వేసేసి ఏమి కేంద్ర ప్రభుత్వానికి కూడా సమన్వయం పరుచుకోలేక ఏ ఒక్క గ్రాంట్ తేలేక మీరు అసమర్థులుగా మిగిలిపోయి ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని విలేశారు. ఇంకా మీరు ఫారెస్ట్ ల్యాండ్ లో సచివాలయం గట్టి వదిలేశారు, డబ్బులు తీసుకున్నారు. ఏమన్నా అది చెప్తా, అది నాది పట్టా భూమి కాబట్టి 10 లక్షల రూపాయలంటే ఉన్న భూమిని దానాధారం చేశాను ఆ ప్రజల కోసం. వాళ్ళు ఎక్కడన్నా సెంటు భూమి అమ్మానండి, సెంటు భూమి ఎక్కడన్నా దానాధారం చేశారని చెప్పమనండి. ఏం లేదు. సర్వే చేశారు, సర్వే సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడు, ఫారెస్ట్ కాదు పట్టానని ఇచ్చారు. మరి మూసుకున్నారు కదండి వాళ్ళే. అదండి మిగతా సగం వదిలేశారు, బిల్లు చేసుకున్నారు. నిజంగా బిల్లు చేసుకున్నారా? ఏమండి బిల్లులు చేసుకున్నామో లేదో, ఇప్పుడు ఏఈడి నా ఫ్రెండ్ కాదుగా. ఇప్పుడు ఇక్కడ కాలనీళ్ళకి పాత ఇళ్ళకి నేను లోన్ ఇప్పిస్తా అని చెప్తున్నారు. ఇప్పిమనండి, డిఈ ఉంటాడు ఏఈ ఉంటాడో చూద్దాం. పాత ఇళ్ళకి నేను ఇప్పిస్తాను చెప్పి మా కార్యకర్తలని అని అన్నాడు. ఒప్పిస్తే ఏఈడి ఉంటాడా, వాళ్ళు ఇంటికి వెళ్తారు. కూడా జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. నోజివీడులో చూస్తే సిసి రోడ్లు కానీ, వెలంపేట మన చెరువు దగ్గర కట్టబడితే దానికి వరిష్ట చర్యలు చేపట్టారు. ఇంకా రోడ్లు అభివృద్ధి వాటి మీద దృష్టి పెట్టి ఆయన కూడా నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. మా గ్రామాన్ని కూడా మొన్ననే అలాగే రోజు పర్యటనకు వస్తే ఇక్కడ నర్సపేట అనే గ్రామంలో ఎప్పుడో నుంచి ఇబ్బందులు పడతామంటే డ్రైన్ లేవు, రోడ్లు లేవు అని చెప్పేసి గ్రామ ప్రజలు అక్కడ అడిగితే తక్షణమే ఆయన సొంత నిధులతో మన గ్రావెల్ రోడ్లు వేయటం జరిగింది. ఆయన మాట ప్రకారమే అంతా మరి 24 గంటల్లో రోడ్డు వేయడం కూడా జరిగింది. మరికొన్ని సిసి రోడ్లు కావాలని అడిగితే ఒక 25 లక్షల రూపాయల గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక రోడ్డు కూడా మొన్ననే ప్రారంభించాం. ఇంకా ఇది కాకుండా కేంద్ర ఆవాస్ యోజన గ్రామ పథకం కింద దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఏదైతే మా గిరిజన ప్రాంతం ఉందో గిరిజన ప్రాంతంలో 15 కోట్ల రూపాయలు దరిదాపు ఎస్టిమేట్లు వేయడం జరిగింది. ఇక్కడ పారిశుద్ధ్యం కానీ, నీటి సమస్య కానీ, ఇక్కడ చదువు సంబంధించింది కానీ, ఇంకా వేరే ఇతరతర అభివృద్ధి ఇక్కడ ఎస్టీ ఏరియాలో కావాల్సినవన్నీ కూడా గిరిజన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏదైతే పిల్లలకి స్కూళ్ళు ఇంకా హాస్టల్స్ వసతులు కావాలని కోరటం వల్ల చిన్న సమస్యలను కూడా అంతా ఆయన దృష్టి పెట్టుకొని ఆయన ఆదేశాలతో ఇక్కడ ఎండిఓ గారు, కలెక్టర్ గారు ఇదంతా కూడా ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. మొన్ననే నేను కూడా ఢిల్లీ ఇల్లు ఇచ్చాను, చూశాను, అంతా కూడా శాంక్షన్ అయి ఉంది. తక్షణమే ఇప్పుడు మంత్రి గారు చొరవ తీసుకొని అది కూడా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఆయన ఆదేశాలతోనే మాకు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడం అనేది
బాగా గర్వకారణంగా ఉంది. మా గ్రామం ఇంకా అభివృద్ధి చెంది ముందుగా ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ ప్రభుత్వం 16 నెలల్లో ఎక్కడ ఆటంకం లేకుండా వీధి దీపాలతో సహా మంచినీటి కొరత కాకండి. ఇక్కడ ప్రభుత్వం సంబంధించి వచ్చిన ఏ పథకాలు కూడా ఎవరికైనా ప్రతి పేద ప్రజలకి అధికారులతో పాటు ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఏ డోకా లేదు. ఇక్కడ సిద్ధార్థ నగర్ గ్రామంలో సీసీ రోడ్లంతా మేమే వేసామని చెప్తున్నారు. మంచిది, కానీ సీసీ రోడ్లు ఏ పాడాలో వేశారు? ఇప్పుడు ఏసీ ఎన్నాళ్ళు అవుతుంది? మొత్తం పెచ్చులు ఊడిపోయి సిమెంట్ రోడ్లు ఎన్ని పాడైనాయి. సైడు ఇంట్లో వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎవరు బయటికి వచ్చినా కానీ అవి తొక్కుకుంటూ ఆ ఇంట్లో వేస్ట్ వాటర్ని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటి మన సిద్ధార్థ నగర్ నుంచి నూజివీడు తార్ రోడ్డు మేమే వేసామంటున్నారు కొత్తగా. అవి ఎన్ని గుంతలు ఉన్నాయి? ఎదురు ఒక లారీ వస్తే ఇటు నుంచి వెళ్ళే ఆటో కానీ బైకులు కానీ ఎంతమంది పడిపోయి ఎంతమంది కాళ్ళు ఇరిగిపోయి బాధపడుతున్నారో. పోయిన సంవత్సరం పెద్ద వర్షం అప్పుడు పగిలిపోయిన రహీం నగర్ దగ్గర రోడ్డు తాత్కాలికంగా ఏదో కొద్దిగా మట్టి పోశారు. మన గొడివారిగూడెం చెరువు దగ్గర రోడ్డు కూడా అది భారీగా పాడైపోయింది. దాన్ని కూడా ఇంతవరకు చేయలేదు. దయచేసి కుక్కల దండా దగ్గర పెద్ద సమస్య ఏంటంటే ఇంతవరకు వాళ్ళకి ఆ తార్ రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది ఉందో దయచేసి ఈ పెద్ద బడా రైతులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, దయచేసి ఆ సైడ్న మట్టి పోపించే కార్యక్రమాలు, మీ తార్ రోడ్డు మాట భగవంతుడు ఎరుగు, ఫస్ట్ ఆ సైడు మట్టి పోపించే మార్గం చేయాలని దయచేసి సిద్ధార్థ నగర్ రోడ్లు, లైట్లు మీరు డబ్బాలు కొట్టుకోవటం వద్దు. లైవ్ మీరు మీడియాని తీసుకొచ్చినా మేము వస్తాము. ఎక్కడ వేసారో లైట్ మేము చూపిస్తాం. దీనికి మేము రెడీ సిద్ధంగా ఉన్నాం. నర్సిపేటలో రోడ్లు వేసారంట, లైట్లు వేసారని చెప్పి అన్నారు. నర్సిపేటలో ఏదో కొద్దిగా మట్టి పోసారు స్వామి. మా ఇళ్ల వైపున ఒక 6 నెలల క్రితం పోసారు మట్టి. ఒక చెంచా అంత మట్టి పోసి లెవెల్ బండితో కొద్ది చేసేది పావలా, రాసుకునేది 10,000. ఇవన్నీ మేము గత టీడీపీ హయాంలో వచ్చే నాయకులు చిన్న పేరు చెప్పడం, బడాగా దోసుకోవడం మేము చూస్తానే ఉన్నాం. ఇవన్నీ కాదు, నిజాయితీగా పని చేయండి, అప్పుడు మేము చేసామని చూపించండి, దాన్ని మేము ఒప్పుకుంటాం. వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వాన్ని సూపర్ 6 అన్నారు, అది చేయలేదండి. 30% లోనే ఉంది.